మహామంత్రి రాజ్యం ఏంటి చెత్త చెత్తగా ఉంది? ఈ రోజు ఇంకా ఊడవలేదు కదా మహారాజా. మీరు ఆ గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడండి. నిలబడ్డాం. ఎవరు వస్తున్నారో లేదో చూడండి. ఎవరు రావట్లేదు. అయిపోయిన తిరగండి. మహారాజా ఏం చేస్తున్నారు మీరు? సింహాసనం కూర్చోబోతున్నాం. సింహాసనంపై కూర్చున్నతో నడుము విరుగును. సింహాసనం మీద కూర్చుంటే నడుము ఎందుకు విరుగును? ఆల్రెడీ దానికి కాళ్ళు విరిగినాయి. రాళ్లు పెట్టి మేనేజ్ చేసాం. రాజ్యంలో ఒక భటుడు లేడు, ఒక పని మనిషి లేదు, సింహాసనము సరిగా లేదు. మహామంత్రి, ఈ రాజ్యం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఎవరు? ఇంకెవరు? మీ నాన్న మల్లెపూల మహారాజు వారే. ఒకసారి మా యజమాని పిలవండి. పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నారా? ఏముందిరా రాజ్యంలో పరిపాలించడానికి? రాజ్యంలో రూపాయి లేకుండా చేస్తావేంట్రా? ఏం చేసావురా రాజ్యాన్ని? పీల్చేశాడు. మీ నాన్న వల్ల మల్లెపూలు అమ్ముకున్నవాడు కోట్లు కట్టాడు, చెలికత్తలేమో మేడలు కట్టారు. చిచ్చి, మీ నాన్న దగ్గర మల్లెపూలు అమ్ముకున్నా బాగుపడేవాడిని. మంత్రి ఇరుక్కుపోయాను నేను ఇక్కడ. నీకు మల్లెపూల రాజుని పేరు పెట్టింది ఎవర్రా? మీ తాత గులాబీ రాజు. మీ నాన్నేమో గులాబీ పువ్వు, నువ్వేమో మల్లె పువ్వు, మధ్యలో నన్నే కదరా ఎర్రి పువ్వుని చేశారు మీరు. 10 సంవత్సరాల నుంచి అదే కోటేసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఉతుకొని చా ముందు కప్పు కొడుతుంది. పని వాళ్ళు లేరా? నువ్వు నేను ఈ మంత్రి తప్ప రాజ్యంలో ఎవ్వరు లేరా ఇక్కడ. మంత్రి ఉతకడా? ఎక్కువ మాట్లాడితే వాడే మనల్ని ఉతికేటట్టున్నాడు ఇక్కడ. అట్లనైనా నేనే ఉతుక్కుందును. మూసుకొని చాపు. తండ్రి వర్యులం, మమ్మల్ని నెట్టరాదు కొట్టరాదు. అందుకే బతికావు, లేకపోతే కోసి కారం పెట్టేవాడిని. మహామంత్రి, మహారాజా, రాజ్యంలో ప్రజలకు పంటలు పండట్లేదా? ఎకరానికి 150 బస్తాలు పండుతున్నాయి. మరి పండితే ఎవరు పన్ను కట్టట్లేదండి? ఒకసారి అందరిని పిలవండి, రాజుగారు ఆర్డర్ అని చెప్పండి. ఆర్డర్ ఇస్తే ఎవరు రారు మహారాజా. బతిమలు అడిగితే ఎంతో కొంత వస్తారు. ఏదో చేయండి, పిలవండి మహామంత్రి. అట్లనే. అయ్యా, రాజుగారు ఏదో మాట్లాడతారంట, ఒకసారి రండి అయ్యా. సర్లేరా, రెండోసారి చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి మీ సమస్య ఏంటో. అది రాజు చెప్పే డైలాగ్ కదా, వాడు చెప్తున్నాడేంటి? ఏం చేస్తాం, మీ నాన్న మల్లెపూల మహారాజు వారు రాజ్యాన్ని అలా చేశారు. మరి మీకు పంటలు బాగా పండుతున్నాయా? బాగానే పండుతున్నాయి. మరి మాకు పన్ను ఎందుకు కట్టట్లేదు మీరు? ఎందుకు కట్టరా? ఆ సింహాసనం కూడా పడిగినది, ఉండనివ్వండి. ఎందుకు కట్టాలరా పన్ను? ముందు బయట నేను రాను. ఎందుకు కట్టాలరా పన్ను నీకు? మహామంత్రి వాడు ఏదో ఎతుకుతున్నాడు చూడ. రాజుగారి మీద కోపడతావేంటి నువ్వు? మరి పడక మా పొలాల్లో మేం కష్టపడి పంట పండిస్తుంటే వాడికి పన్ను ఎందుకు కట్టాలి? సరే, మీకు పన్ను రద్దు చేస్తున్నాము. 2 బస్తాల బియ్యమైన ఇవ్వండి మాకు. 2 బస్తాలు కాదు కదా, 2 గింజలు కూడా ఇవ్వం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? అప్పట్లో మీ నాన్న మా వరి పొలాలకు రావాల్సిన నీళ్లను కూడా మల్లె పూలకే మళ్ళించాడు. ఎందుకు ఇవ్వాలి నీకు బియ్యం? వరి పొలాలకు రావాల్సిన నీళ్ళన్ని మల్లెపూల తోటకే మళ్ళిచ్చాడా మా నాన్న. మహామంత్రి, మా విధవని ఇంకోసారి పిలవరా? పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. నాన్నగారు, అప్పట్లో వరి పొలాలకు రావాల్సిన నీళ్ళని మల్లెపూల తోటకే మళ్ళిచ్చేవారట. అవును. ఎందుకు అలాగా? ఆ రోజుల్లో మల్లెపూల తోటలకే డిమాండ్ ఉండేది మై సన్. మల్లెపూలకి డిమాండ్ నువ్వు పెట్టావురా? సునకనా జనక ఎలా నిన్ను చేగేది? సునకం అనగానేమి? కుక్క. తండ్రి వారి తిట్టరాదు. పెట్టి తల్ల. యువరాజా వారి ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ వచ్చి మాట్లాడు. పనికి మాలేదా నా జీవితాన్ని సగం నాశనం చేస్తాడు వీడు. మహామంత్రి, ఏదో తింటున్నట్టున్నారు. పుల్లట్టు. మహామంత్రి, పుల్లట్టు అంటే పుల్ల పుల్లుగా ఉండునా? అవునవును. రాజుగారు ఉన్నారు, ఆయన కూడా ఒక అట్టు తీసుకొని వద్దాం లేదా మహామంత్రి? మీకు మా దగ్గర ఉన్న చిల్లరికి ఒకటే అట్టు వచ్చినది. సరే, చేసేది ఏమున్నది? ఆ అట్టులోంచి సగం అట్టు మాకు ఇవ్వండి. నా ఎంగిలి మహారాజా. బొంగుల ఎంగిలి కాలుతుంది ఇక్కడ. సగం ఇవ్వండి. అది మీది, ఇది మాది. మాకేమీ లేదా? మాకేమీ లేదా? చేతికి మల్లెపూలు ఉన్నాయిగా, అది తిని చావు. కష్టాలు మనం గట్టెక్కలేం గానీ, మన రాజ్యంలో 2 గుడ్డి గుర్రాలు ఉన్నాయిగా, అవి అమ్మేసి 2 బర్రెలైనా తీసుకురండి. పాలైనా ఇస్తే ఎంతో కొంత ఉపయోగపడతాయి మనకి. ఆ గుడ్డి గుర్రాలను ఎవరు కొంటారు మహారాజా? మేత దండగని ఎవరు కొనరు. అవి కూడా మనలాగే ఉన్నాయా రాజ్యంలో?
యువరాజు వారికి ప్రణామములు. ప్రణామములు. మీరు రాక కారణం? మీ తండ్రి గారైన మల్లెపూల రాజు గారిని ఒకసారి పిలిపించండి. మా మంత్రి ఒకసారి ఏదో అని పిలవండి. పెద్దరాజా వారు మీకోసం ఎవరో వచ్చినారు, బయటికి రండి. పెదరాజు వారికి ప్రణామాలు. ప్రణామములు. మీ రాక కారణం? అప్పట్లో మా నాన్నకు 1000 వరహాలు సాయంగా ఇచ్చారంట. మాకు గుర్తులేదు. మా నాన్నకు గుర్తుంది, అందుకే ఆ 1000 వరహాలు మీకు ఇచ్చిరమ్మని పంపించారు. మాకు ఇవ్వడమే గాని తిరిగి తీసుకోవడం తెలియదు. ఎక్స్ట్రా బిల్డప్ ఇవ్వకుండా వచ్చింది తీసుకోన్నా ప్లీజ్. ఇవ్వగానే తీసుకుంటే మన రాజ్యం కరువు కాటాలో ఉందనుకుంటాడు. 2-3 సార్లు అడగని బిల్డప్ ఇచ్చి తీసుకుందాం. పరిస్థితి బాగాలేనప్పుడు బిల్డప్ అవసరమా నాన్న మనకి? తీసుకో. నీకు తెలియదు, ఆగు. చెప్పాం కదా మేము ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదని. క్షమించండి మహారాజా, మిమ్మల్ని రెండోసారి అడిగి అవమానించను. వాడు రెండోసారి అడుగుతాడు అనుకున్నాను రా, అడగలేదంట వాడు. ఇలాంటి బిల్డప్లు ఇచ్చే రాజ్యాన్ని మొత్తం సంక్రాపించండి మహారాజా. ఒక్క 2 నిమిషాలు వారు మీ తండ్రిని మర్చిపోండి. కొడుకోవాల్సినటువంటి సలహాలేనావి? 1000 వరహాల కోసమే ఉరి తీసేస్తారా? గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి గాడిద తన్నినట్టు తన్నావు కదా. ఇంటి పట్టుకో, దారి తీసుకుని నేను ఊరేసేస్తాను. అలాగే. యువరాజు గారు కోపంగా ఉన్నట్టున్నారు, పరిగిపోవడం మంచిది. యువరాజు వారికి ప్రణామాలు. ప్రణామాలు. చెప్పండి మీ రాక కారణం? అప్పట్లో మీ గులాబీ తాతగారు మా నాన్నగారికి వజ్రాలు ఇచ్చారు, అవి తిరిగి ఇమ్మన్నారు వడ్డీతో. నాకు ఇవ్వడం తప్ప తిరుగు తీసుకోవడం తెలియదు. క్షమించండి. ఎక్కడి నుంచి వచ్చి చచ్చావురా మళ్ళీ నువ్వు? మా మంత్రి వేసేస్తే కానీ బతకలేను. నిన్ను ముందు వేసేస్తా. దొరుకుతారు మరి, దొరుకుతారు మరి. సారు, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నా మొగడు నా ఇంటికి తాగకుండా వస్తాడు, నన్ను సినిమాకి తీసుకుపోతాడు, చీరలు ఇప్పిస్తాడు, బిర్యానీ అందరికి దండాలన్నా. ముసలోడవా నువ్వుకుంటున్నా? లేవు మీనికి, లేవు మీనికి. నువ్వు తాగుబోతు కానికి కారణం ఎవర్రా? పిలువు రాలని. అరే సుధీర్ రాంప్రసాద్, చెప్పరా ఏం చేస్తున్నారా? మందోడి పెద్దలని వెయిట్ చేస్తున్నాను రా. అరే మా ఇంట్లో మా ఆవిడ లేదురా. ఎక్కడ ముందు ఎక్కడ ఉంది? మంది ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ? ఏంట్రా అప్పుడే మంది అయిపోయిపోయావా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా, ముందు నువ్వు మొదలెట్టేంత తప్పు కదా. నేను తాగాలి కదరా. రే మంది ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ బంగారం లాంటి నామగా నాశనం చేసినావు కదరా, నాశనం చేసి చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్లు కట్నం ఇచ్చే ఎవరు ఉంటే చేసుకుందని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్నమా? మా నాయన పెన్లం మొగడు బైక్ మీద ఒండ్రి బిడ్డ అని ఒక బైక్ ఇస్తే 5 పులిబాటిలు వేసిండు బట్టే బాజిగాడు. పండుకునే సోఫాను 3 పులిబాటిలు వేసిండు. ఆ మంచి బ్రాండర్ అండి అది. పక్కన గురూజీ ఉన్నాడంట, తాగుబోతోళ్లను మారుస్తాడంట. ఆ గురూజీ దగ్గరకు ఉందా? నడురా ముతకాన్లోడ నడు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత అవుతుంది, ఇంత భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన. నడువునరా, నడువునరా. గురువా, నా మొగడు తాగి తాగి ఇల్లు గుల్ల చేసిండు. మీరేనా? ఏనాయన పెళ్లి చేసుకున్న బాధ్యత రాహిత్యంగా బతకడం ఎంతవరకు సమంజసం? ఈ పిడకమ్మక పట్టు నా మొగడు ఎందుకు అవుతాడా? ఏడు నా మొగడు కాదు. ఏనాయన ఆ మాత్రం అర్థంగానే అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా రాదు. ఆడు నా మొగడే కాదు. మరి మీ భర్త ఎవరమ్మా? అగా అందగాడు సన్నీ. వాడినా నువ్వు పెళ్లి చేసుకుంది? తీసుకెళ్ళిపో బయటకు. ఒకసారి ఇక్కడే ఉండాలి. కూర్చోండి.
అమ్మ మీరు ఇంకేం భయపడద్దు, ముగ్గురిని ఇక్కడే పెట్టండి. ఈయన గారి యొక్క అలవాటుని మొత్తం మానిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అలవాట్లు మానిపించిన తర్వాత పంపిస్తాను. ఏమంటారు? అయ్యో 10,000 శరణార్థి నాయన. 10,000 ఇస్తే చాలమ్మా, వెళ్ళండి. ఇలా రండి బృందం. మందు మానిపించే సెంటర్. ఇచ్చట అన్ని చెడు అలవాట్లు మానిపించబడును. నిజంగా మీరు మానిపిస్తున్నారు సార్? ఇక్కడ చూడండి మా శిష్య బృందం ఎంత చక్కగా ఉన్నారో. అక్కడ చూడండి ఆయన పేరు బాబు. ఆయన ఇంట్లో యాక్టింగ్ అంటే పిచ్చి బాగా. యాక్టింగ్ పిచ్చి తగ్గించమని వాళ్ళ అమ్మగారు చెప్తారు, మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గించారు సార్? కిరా కార్పీ టీమ్ లో చేయనాయన మొత్తం తగ్గిపోద్దని చెప్పాను. ఇప్పుడు అసలైన డోస్ పెంచుతానమ్మా. ఇక్కడ వచ్చి కూర్చోండిలాగా. నాయనా బృందం, ఏంటి సెట్టింగ్ అనుకున్నారా? వెళ్ళి ఆ బీర్ సీసాలు తీసుకురండి. నాయన గ్లాస్ తీసుకో నాయన. మన లైఫ్ చాలా గొప్పది. ఎప్పుడైనా మనలో ఉన్న చెడు పోవాలంటే దాని మాటల ద్వారా మనం బర్నింగ్ డిజైర్ ద్వారా అనుకున్న తర్వాత దాన్ని నెరవేర్చగలుగుతాం అన్నమాట. మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? సరే చూడు, కళ్ళు మూసుకొని ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. అయ్యో నిజమే కదా. నైస్ మ్యాజిక్. కూర్చోంటారు నాయన. సూపర్ సీను. ఇలా అయితే ఎలా మానేస్తారా మందు మీరు? సరిగా పడలేదు సీను. ఇంక 2. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో, కొంచెం చేయండి సార్. క్లారిటీగా ఉంటాను. ఉన్నది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. ఉంటాడండి ఒకడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్, ఆడి పేరు అవినాష్ అండి, నాకు ద్రోహం చేశాడు. అవును, అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టమంటారా సార్? తిట్టు. నరికేస్తాను రా, పోగేస్తాను నేను. దూరం అయిపోతుంది. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అంటే అది రక్తం తాగేస్తా. ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 by 1 అంటే నా వల్ల అవదు. నాన్న దారా, నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతిగాడంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు. తనే జీవితం అని నమ్మావు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధుర స్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధుర స్మృతిలో ఆ గ్లాసులో ఉన్నాయనుకో, ద్వేషించు ఆ అమ్మాయి. ఇంకొంచెం ఏంటి సార్? ఎక్కువ ద్వేషిస్తా. నేను ఎంత ప్రేమించారు. నేను ద్వేషించచ్చా? నువ్వు నాలవరం గురించి ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా? నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను వదిలి నీకోసం నేను మందు మానేసా. అలాంటి నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఇప్పుడు ఈ యొక్క మందు గ్లాసు దీని ముందు పెట్టుకొని నువ్వు ఒకసారి ఊహించుకో. నేను చెప్పిందంతా యాక్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే, నువ్వు పొద్దున్నే 1/4 తాగావు, మధ్యాహ్నం 1/2 తాగావు, రాత్రి ఫుల్ తాగావు, ఫుల్గా ఎంతలేసావు, మొత్తం బాడీ అంత ఇదైపోయింది, వామిటింగ్స్ అయిపోయింది, వికారం వచ్చింది, అప్రతిష్టం త్రిప్రతిష్టం, పడుకున్నావు. పొద్దున్న లెగ్గానే బాడీ అంతా చిరాగ్గా ఉంది. అసలు మందు లైఫ్ లో ముట్టుకోకూడదు అనుకున్నావు. ఇప్పుడు చూడు నాయన, ఆ చిరాకు కలుతో ఆ మందుని తాగాలనిపిస్తోందా? చూడు నాయన. హ్యాంగ్ ఓవర్ పెగ్ సార్. హ్యాంగ్ ఓవర్, ఇట్స్ ఓవర్. మారిండ్రయ్యా నా మగడు. మానేసిర్రా? మంది మానిండ్రయ్యా. ఇంకెన్ని రోజులయ్యా? ఇంకెన్ని రోజులయ్యా? మానిపించినవా నువ్వే దాపినవా? నేను మానిపించాలనే ప్రయత్నంలో మానిపించాను నీ ప్రయత్నమును మాని. నా మాట ఒక్క పెగ్గండి చెప్తా. రెండు తొక్కల లైఫ్, పొంగుల లైఫ్ రెండు తాగడే. ఇలాంటి పిల్లలతో ఎలా బతుకుతున్నావురా? అందుకే సార్ మందలు పడి మొక్క చూస్తావు కానీ ఎప్పుడు విడాకులు ఇచ్చాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు? తాపుతున్నా